ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో మరో నలుగురిని అరెస్ట్ చేసే పనిలో ఉంది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. పరారీలో ఉన్న ఆ నలుగురు కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఈ కేసులో సిట్ తాజాగా అరెస్ట్ చేసిన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన అనుచరుడు బెయిల్ పిటిషన్ల విచారణ వచ్చే వారం జరగనుంది. లిక్కర్ స్కామ్ కేసులో ఈ మధ్య 6గురిని నిందితులుగా చేర్చింది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. వారిలో చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన సన్నిహితుడు వెంకటేష్ నాయుడులను అరెస్ట్ చేశారు సిట్ అధికారులు. దాంతో కేసులో అరెస్ట్ అయిన వారి సంఖ్య 9కి చేరుకుంది. మరో 4 నిందితులను పట్టుకునేందుకు స్పెషల్ టీమ్స్ గాలింపు జరుపుతున్నాయి. ఈ మధ్య నిందితులుగా చేర్చిన నవీన్, హరీష్, బాలాజీ యాదవ్, చెవిరెడ్డి, మోహిత్ రెడ్డి కోసం సిట్ బృందాలు వెతుకుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో మరో 4గురిని అరెస్ట్ చేసే పనిలో ఉంది ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, మొత్తానికి ఈ మద్యం కుంభకోణం కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏంటి ఈ కేసుకు సంబంధించిన అప్డేట్స్? భోగి, ఏపీ లిక్కర్ కేసుకు సంబంధించి అరెస్టుల మీద సిట్ అయితే ఫోకస్ పెట్టినట్టుగైతే మనకి సమాచారం అందుతుంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే నిందితుల సంఖ్య 39కి చేరుకుంది. అరెస్టు చేసిన నిందితుల సంఖ్య ఇటీవల అరెస్ట్ అయినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన సన్నిహితుడు వెంకటేష్ నాయుడుతో కలిపి మొత్తం 9కి కూడా చేరింది. ఈ నేపథ్యంలో చెవిరెడ్డి దగ్గర 10 ఏళ్ల పాటు గన్మెన్గా పనిచేసినటువంటి మదన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో, మదన్ రెడ్డిని విచారణకు పిలిపించినప్పుడు సిట్ అధికారుల మీద కొన్ని ఆరోపణలు చేస్తూ అటు డీజీపీకి, ముఖ్యమంత్రికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రికి కూడా లేఖలు రాశారు. ఆ వ్యవహారం కూడా పూర్తి స్థాయిలో కలకలం రేపిన నేపథ్యంలో దాని మీద పూర్తి స్థాయిలో విచారణ కూడా చేయాలని చెప్పి సిట్ అధికారులు కూడా డీజీపీని కోరారు. ఏదైతే ఏగల్ టీంకి సంబంధించి ఐజీగా ఉన్నటువంటి ఆకే రవికృష్ణను కూడా ఈ అంశం మీద విచారణ చేయడానికి ప్రత్యేక అధికారిగా కూడా డీజీపీ నియమించారు. ఈ నేపథ్యంలో చెవిరెడ్డికి సంబంధించి సన్నిహితంగా ఎవరైతే నిందితులుగా ఉన్నారో మిగతా నిందితులు, అంటే ఇటీవల 6గురిని నిందితులుగా ఈ కేసులో చేర్చారు. 6గురిలో చెవిరెడ్డి, వెంకటేష్ నాయుడు అరెస్ట్ అవగా మరో 4 ఇంకా అరెస్ట్ కావాల్సింది. అందులో చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డితో పాటు హరీష్, నవీన్ కృష్ణ, బాలాజీ వీళ్ళ 4 అరెస్ట్ కావాల్సి ఉంది. 4 కూడా ప్రస్తుతం ఇంకా అందుబాటులో లేకపోవడం, పరారీలో ఉండటంతో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయడానికి సంబంధించి అయితే సిట్ ప్రస్తుతం ప్రత్యేక బృందాలని ఏర్పాటు చేసింది. అటు హైదరాబాదు, అదేవిధంగా బెంగళూరుతో పాటుగా సెల్ ఫోన్ లొకేషన్ ట్రాక్ ఆధారంగా 7 బృందాలని సిట్ అధికారులు అయితే ప్రత్యేకంగా ఈ 4 అరెస్టుకి సంబంధించి ఏర్పాటు చేశారు. ఈ చెవిరెడ్డి అరెస్టు తర్వాత మోహిత్ రెడ్డి కూడా ఇప్పటికే ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేసిన నేపథ్యంలో ఈ తాజాగా ఎవరైతే అక్యూజ్డ్గా మారారో 6గురిలో 2 అరెస్ట్ అయ్యారు కాబట్టి ఆ చెవిరెడ్డి సన్నిహితులుగా ఉన్న మిగతా 4గురిని పట్టుకోవడానికి సంబంధించి అయితే సిట్టు ముమ్మర గాలింపులు అయితే చర్యలు అయితే చేపట్టినట్టుగైతే మనకి తెలుస్తూ ఉంది. ప్రధానంగా చెవిరెడ్డి సన్నిహితుల్ని అరెస్ట్ చేయడానికి సంబంధించి సిట్ ఫోకస్ పెట్టినట్టుగా మదన్ రెడ్డి లేఖ వ్యవహారంతో అయితే వీళ్ళ అరెస్టుల మీద ఫోకస్ పెట్టినట్టుగా మనకి సమాచారం అందుతూ ఉంది. భోగి, థ్యాంక్ యూ శ్రీకాంత్.